भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद्गीता यथातथं दशमाध्यायं भगवद्विभूति। श्री भगवानुवाच भूय एव महाभावो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। భావం భాష్యం ఇచ్చిన అభయచరణ అరవింద భక్తి సంప్రభుపణ. శ్రీకృష్ణ భగవానుడు పలికను, మహాభావులు గల ఓ అర్జున, తిరిగి ఆలకింపు. నీవు నాకు ప్రియమిత్రుడవుటచే నేను ఇదివరకు వివరించిన దానికంటేను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై మరింత విస్తారంగా వివరించదు. భాష్యం. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యమున 6 విభూతులను సంపూర్ణంగా కలిగి ఉండేవాడు భగవానుడు. లేక దేవాది దేవుడు, అది పరాశరముని భగవానుడు అనే పదమును వివరించారు. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతులను ప్రదర్శించను కనుక పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణ భగవాన్ని దేవదేవునిగా అంగీకరించారు. ఇప్పుడు అట్టి శ్రీకృష్ణుడే స్వయంగా తన విభూతులను మరియు కర్మలకు సంబంధించిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునుకు బోధిస్తుండెను. 7వ అధ్యాయపు ఆరంభం నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు వర్తించే విధానం గురించి ఇదివరకే వివరించిండెను. ఇప్పుడు ఈ అధ్యాయంలో అతడు తన ప్రత్యేక విభూతులను అర్జునుకు వివరిస్తున్నాడు. దృఢ నిశ్చయంతో కూడిన భక్తిని సంస్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టముగా గడిచిన అధ్యాయంలో వివరించాడు. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అధ్యాయంలో తన విభూతి వైభవమును గూర్చి అర్జునుకు వివరించబోతున్నాడు. దేవాది దేవుని గూర్చి ఎంత అధికంగా శ్రవణం చేసినచో అంత అధికంగా మానవుడు భక్తియుక్త సేవలో స్థిరత్వం సాధించు. ప్రతి ఒక్కరును ఎల్లప్పుడూ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయవలను. అదే వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయదు. కృష్ణ చైతన్యం పట్ల నిజమైన జిజ్ఞాస కలిగిన భక్తుల సమాజంలో మాత్రమే భగవంతునికి సంబంధించిన వివిధ చర్చలు కొనసాగుతున్నాయి. ఇతరులు అట్టి ప్రసంగంలో పాల్గొనలేరు. అర్జునకు తనకు అత్యంత ప్రియుడొకటి చే అతని హితము కొరకు అట్టి ప్రసంగం చేయబడుతుండని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశాను. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితమిన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీ గురో శ్రీయుతపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంతాంశ ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయతేకం యత్కృపాతమహం వందే శ్రీ గురుందిరతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య. మాట కనబడుతుంది, మాట్లాడదండి. గత ప్రాధాన్యత క్లాసులో ఉంది. సో ఇక్కడ దీని యొక్క అధ్యాయం పేరు విభూతి యోగం, భగవద్ విభూతి. మొదటి 6 అధ్యాయాలు, చివరి 6 అధ్యాయాలు, అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి ఎక్కువగా వివరించబడ్డాయి. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి ఎక్కువ వివరించబడ్డాయి. ఈ మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి వివరించబడ్డాయి. భగవంతుని యొక్క భక్తియుక్త సేవ గురించి, ఈ యొక్క భక్తి అనేది ఎంత ముఖ్యమైనటువంటిది, ఈ భక్తి యొక్క ప్రాముఖ్యత ఏమి. సో భక్తి అంటే భగవంతుని చేసేటువంటిది. ఆ భగవంతుడు అనేవారు ఎవరు, ఆ భగవంతునికి ఎంత శక్తి ఉంది, ఆ భగవంతునికి గొప్పతనం ఏంటి. సో కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. మరి కృష్ణుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? మామూలుగా ఎవరైనా గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటే ఏమంటారు, ఓ నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేహాత్మ బుద్ధి వల్ల, నేను అనే అహంకారం. కానీ ఇక్కడ భగవంతుడు ఆయన చెప్తున్నాడు ఆయన గురించి. కారణం అంటే ఆయనకు అహంకారం ఉందని ఏమంటారు? అందరూ మంచి మార్గంలో రావాలి. అందరూ మంచి మార్గంలో రావాలి. ఇంకా దీపం అనేది వెలిగిస్తే వెలుగు అనేది ప్రసరణ పడుతుంది. దీపం అనేది వెలిగిస్తే ఆ వెలుగు ప్రసరణ అనేది జరగాలంటే వెలిగించడం కావాలి, వెలిగించే వాళ్ళు కావాలి. ఇంకా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గురించి ఎన్నో పుస్తకాలు కూడా రాస్తుంటారు.
వేరు వేరు వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ అంటే భౌతికంగా తెలివైన వాళ్ళు, లేదంటే భౌతికంగా ధనవంతులు కానీ, భౌతికంగా ఎక్కువ వాళ్ళు. సో కానీ వాళ్ళ గురించి ఎవరికొకరు తెలిసి ఉంటుంది. కానీ భగవంతుని గురించి ఎవరు తెలుసుకుంటారు? ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. సో ఆయన చెప్తేనే అర్థమవుతుంది మనకు. సో అందుకని ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన గురించి చెప్తే మనం వింటే మనకు పవిత్రం అవుతాం. కానీ ఒక భౌతికమైన వ్యక్తి గురించి చెప్తే ఆయన గొప్పలు వింటే మనం పవిత్రం అవ్వం. మనకేం బెనిఫిట్ రాదు, ప్రయోజనం రాదు. సో అందుకని ఇక్కడ ప్రభుపాల వారి యొక్క భాష్యంలో అదే చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఈ యొక్క కృష్ణుని గురించి శ్రవణం చేస్తారో, ఎంత శ్రవణం చేస్తే అంత ప్రయోజనం. మనం అందుకని ఇప్పుడు వింటున్నాం, అందుకనే మనం మాట్లాడుతున్నాం. సవిద్వరాహోస్తకరై సంస్కృత పురుష పశు నయత్కర్ణ పతోపేత జాతునామ గదాగ్రజ. అంటే ఈ యొక్క భౌతిక లోకంలో ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఎలా అంటే సవిద్వరాహోస్తకరై అంటే ఎవరైతే మలాన్ని భక్షించేటువంటి జంతువులు ఉన్నాయి, కుక్కలు, పందులు. ఎందుకు వాళ్ళు కుక్కలు, పందులుగా పరిగణించబడ్డారంటే వాళ్ళు కేవలం ఆహారం, నిద్ర, భయం, మైథునం ఇదే చేస్తున్నారు, భక్తిని ఆచరించట్లేదు. సో అందుకనే వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, నోబుల్ బహుమతి ఇస్తూ ఉంటారు. ప్రభుపాల చెప్తారు, గాడిదకు నోబుల్ అవార్డు. గాడిద అంటే కష్టించే పని చేస్తే, ప్రజలు ఏదో కొంచెం ఎక్కువ కష్టం చేస్తే వాళ్ళకి ఏదో కనుక్కుంటే లేదంటే ఏదో తెలిస్తే వాళ్ళు నోబుల్ అవార్డు అంటారు. కానీ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోకుండా, మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనం తెలుసుకోకుండా, భగవంతుని తెలుసుకోకుండా ఒకరినొకరు పొగుడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో అన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, అందరు మునులు, ఋషులు అందరూ కూడా ఎవరిని కీర్తిస్తున్నారు? భగవంతుని కీర్తిస్తున్నారు. వైదిక సంస్కృతిలో అందరూ భగవంతుని కీర్తించేవాళ్ళు. భగవంతుడు గొప్పవాడు, అందరికి తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు భగవంతుని వదిలివేశారు. సో అందుకనే ఒకరినొకరు కీర్తించుకుంటున్నారు, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప. ఆ గదాగ్రజుని అంటే భగవంతుని కీర్తించారు, కృష్ణుని కీర్తించారు. సో ఇక్కడ కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు అనేక విభూతులు. 7వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. 7వ అధ్యాయంలో కృష్ణుడు పరాప్రకృతి, అపరాప్రకృతి అనేక ఆ దివ్యమైన శక్తుల గురించి వివరిస్తున్నారు. 8వ అధ్యాయంలో కూడా ఇంకా కొనసాగించింది. 9వ అధ్యాయంలో ఇంకా భక్తియుక్త సేవ గురించి వివరించారు. ఈ 10వ అధ్యాయంలో ఇంకా కూడా వివరిస్తారు. 11వ అధ్యాయం కూడా వస్తుంది, 12వ అధ్యాయం కూడా వస్తుంది. ఈ యొక్క భక్తి గురించి, భగవంతుని గురించి, ఆయన యొక్క విభూతి. భగవంతుని యొక్క విభూతి అనంతం, అది ఎవరూ చెప్పలేరు. ఒకసారి భగవంతుడే అంటున్నాడు, నా యొక్క ఐశ్వర్యం నాకే తెలియదు అంటున్నాడు. అంటే ఆయనకు తెలియదంటూ లేదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమేతం విజ్ఞాతం భవతి. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో అన్ని తెలుసుకున్నట్టే. ఎందుకంటే అన్ని ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన అంటే అన్ని ఆయన ద్వారానే జరుగుతున్నాయి. సో కాబట్టి ఆయన తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్టే. ఆయన ఒక సార్ చెప్తున్నాడు, అసలు నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క విభూతి, నా యొక్క గొప్పతనం నాకే అర్థం కావట్లేదు. అందుకనే ఆయన భగవంతుడు. అనంత శేషుడు 1000 తలలతో ఆయన కీర్తిస్తున్నాడు అనంత కాలం నుంచి. అందుకనే ఆయన అనంతుడు. ఆయన యొక్క కీర్తి అనంతం, ఆయన గుణాలు అనంతం, ఆయన లీలలు అనంతం, ఆయన భక్తులు అనంతం, ఆయన యొక్క ఐశ్వర్యం అనంతం, అన్ని అనంతమే. అనంతం అంటే అంతులేనటువంటిది. ఈ భౌతిక ప్రపంచంలో అంతా కూడా అంతు ఉంటుంది, పరిమితి ఉంటుంది. అక్కడ పరిమితి అనేది లేదు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో అంటే ప్రథమ అధ్యాయంలో ఈ యొక్క భగవద్ విభూతిలో ఇది మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. అంటే కృష్ణుడు పలుకుతున్నాడు, అందుకనే భగవానుడు పలుకుతున్నాడు. ఇక్కడ భగవాను వాచ అంటే భగవాన్ ఎవరు? కృష్ణుడే. అదే వేరే దగ్గర చూడండి, సంజయ్ వాచ అనుంది, ధృతరాష్ట్ర వాచ అనుంది, అర్జున వాచ అనుంది, వేరే వేరే పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ కృష్ణ ఎందుకు పెట్టాలంటే కృష్ణుడు భగవంతుడు అంటే కృష్ణుడు. భగవంతుడే ఇంద్రుడేం కాదు, బ్రహ్మ ఏం కాదు, శివుడు ఏం కాదు, ఏదో ఒక మూర్ఖుడు నేనే భగవంతుడు చెప్పి వాళ్ళు ఏం కాదు. భగవంతుడు అంటే ఇక షడైశ్వర్య గుణ సంపన్నుడు. ప్రభుపాల వారి భాషలో ప్రారంభంలో అదే చెప్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ చన్నాంబగ ఇతింగన. 6 ఐశ్వర్యములు సమగ్రంగా ఉన్నాయి. సమగ్రంగా అంటే ఆయనతో సమానంగానే ఆయనకు ఉన్నతమైనటువంటివి లేవు. ఏంటి అవి? సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు, సంపూర్ణమైన శక్తి అనుకుంది, సంపూర్ణమైన వీర్యం ఆయనకుంది, సంపూర్ణమైన జ్ఞానం ఆయనకుంది, సంపూర్ణమైన వైరాగ్యం ఆయనకుంది, సంపూర్ణమైన సౌందర్యం ఆయనకుంది. భగ అంటే భగవాన్ అంటే ఈ యొక్క 6 సంపూర్ణంగా ఎవరికి కలిగి ఉంటారో, అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అనంత కోటి బ్రహ్మాండంలో ఉన్న అంతా కలిస్తే కూడా
ఆయన సౌందర్యంతో ఆయన ఐశ్వర్యంతో సమానమైనటువంటిది లేదు. అందుకని ఆయన అసమూర్ధ్వ, ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు కానీ ఆయనకైనటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు లేరు. సో అందుకని ఇక్కడ భగవాన్ వాచ, భగవంతుడు పలికాడని చెప్తుంది. సో ఏం పలుకుతున్నాడు ఆయన? నువ్వు నా మిత్రుడొకట చేత నేను ఇదివరకే వివరించాను ఈ యొక్క ఉత్తమమైనటువంటి జ్ఞానం, రహస్యమైనటువంటి జ్ఞానం, గుయ్యతరమైనటువంటి జ్ఞానం, రహస్యాలకెల్లో రహస్యమని నీకు ఇదివరకే వివరించాను. మళ్ళీ నీ హితం కొరకే మళ్ళీ వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు? మన గురించి మనం గొప్ప చెప్పుకుంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ మన గురించి మనం చెప్పుకుంటాం, ఎందుకంటే మనకి ఏదో డబ్బులు వస్తాయని, లేకుంటే మనం ఫేమస్ అవుతాం, లేకుంటే ఏదో విధంగా మన స్వార్థం కోసం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఆయనేమి చెప్పుకోవట్లేదు ఆయన గురించి, ఆయనకేం అవసరం లేదు. ఆయన విభూతి ఉంది, ఆయన అనంతం, ఆయన కీర్తి ఆల్రెడీ అన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, మునులు, ఋషులు, మహాత్ములు అందరూ కూడా కీర్తిస్తూనే ఉన్నారు. ఇంతమంది నుంచి ఉన్నది, ఆయన కీర్తి ఆల్రెడీ ఉంది. కానీ ఇప్పుడు ఆ మళ్ళీ ఎందుకు అంటే ఆయన చెప్పడం వల్ల మనకు హితం అవుతుంది, ఆయన నుంచి వినడం వల్ల మనకు హితం అవుతుంది, మనకు శ్రేయస్సు అవుతుంది. మళ్ళీ ఇంకో విషయం చెప్తాడు, నువ్వు నా ప్రియమిత్రుడు ఒకటికి చేదు. అందరికీ చెప్పాడు భగవంతుడు, అందరికి చెప్పాడు. భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతోత్తమం, నువ్వు భక్తుడవు, నా యొక్క ప్రియమైన మిత్రుడవు. అందుకని ఇక భక్తి అనేది అందరికి అర్థం కాదు. కొందరు భగవంతునికి అపరాధం చేస్తాడు, భగవంతునికి ఆకారం లేదని, గుణాలు లేవని, రూపాలు లేవని, ఆయన లీలలు లేవని. అలాంటి వాళ్ళకి అర్థం కాదు, కర్ములకు జ్ఞానులకు ధ్యానులకు అర్థం కాదు. కేవలం భక్తులే ప్రియమైనటువంటి వాళ్ళు భగవంతుడు. తర్వాత ప్రత్యేకంగా అర్జునుడు చాలా ప్రియమిత్రుడు, ఆయన యొక్క స్నేహితుడు. సో ఆ విధంగా ఆయనకి చెప్పడం ద్వారా మనమందరం కూడా వింటున్నాం, మనందరి కోసం కూడా భగవంతుడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఆయనకు ఈ యొక్క విభూతులు అనంతమైనటువంటివి ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని వివరిస్తున్నారు. అందుకనే ఈ యొక్క అధ్యాయం చివరిలో ఏకాంశేన స్థితో జగత్ అంటే ఏదైతే నేను వివరించానో ఇదంతా కూడా నా స్పార్క్ ఇన్ మై స్ప్లెండర్, నా యొక్క శక్తిలో, నా యొక్క విభూతిలో ఒక స్పార్క్ లాంటిది, అంతే, ఒక అంశం మాత్రమే ఇది. అన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత, ఎన్నో విభూతులు చెప్పిన తర్వాత ఇవంతా కూడా జస్ట్ కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు అన్నం ఉడుతున్నాం, అన్నం ఉడితే అన్ని మెతుకులు చూడడం, కొంచెం చూస్తాం ఉడికిందని అని తెలుసుకోవాలి. అట్లా అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు, అన్ని శక్తి ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయన ద్వారానే ఇక సమస్తం ఇక సృష్టి స్థితి లయాలని కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్క విషయంలో ఆయన యొక్క ప్రమేయం అనేది ఉంది, ప్రతి ఒక్క విషయంలో ఆయన ప్రాతినిధ్యం కూడా ఉంది. సో అందుకనే మనం భగవంతుని యొక్క కీర్తి గురించి ఎప్పుడు వింటూ ఉండాలి. ఎంత వింటే అంత ఆనందం మనకు వస్తుంది, ఎంత వింటే అంత మనం పవిత్రం అవుతాం, ఎంత వింటే మనం ఈ భౌతికమైన అస్తిత్వం నుంచి మనం బయటపడతాం, ఎంత వింటే మనం ఎంత శ్రవణం చేస్తే అంత ఈ యొక్క మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ నశిస్తాయి, మనలో ఉన్నటువంటి వాసనలన్నీ పోతాయి, మనకున్న భౌతిక కోరికలు నశిస్తాయి, మనకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సరి హర్షడ్ వర్గాలు నశిస్తాయి. మనం ఈ దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రాగలుగుతాం. శ్రవణం చేయడం చాలా ముఖ్యం. ఎవరి గురించో శ్రవణం చేయాల్సిన అవసరం లేదు, అంటే శ్రవణం వినడం. ఎంత వింటే అంత మంచిది. ఈ నవవిధ భక్తుల మొట్టమొదటి వినడం, వింటూ ఉండాలి, భగవంతుడి గురించి వింటూ ఉండాలి, భగవంతుడి గురించి చెప్తూ ఉండాలి, ఆయనను కీర్తించడం, ఆయన గురించి వినడం, ఆయన నామాన్ని కీర్తించడం, ఆయన గుణాలను కీర్తించడం, ఆయన రూపాన్ని కీర్తించడం, ఆయన లీలను కీర్తించడం, ఆయన యొక్క విభూతుల్ని కీర్తించడం, అది కీర్తనం అంటారు. శ్రవణం అంటే వినడం. ఇప్పుడు మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను కూడా వింటాను ఎవరైనా మాట్లాడుతారు. సో అందువల్ల ఈ శ్రవణ కీర్తనలు అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఎల్లప్పుడూ దేవదేవుని గురించి భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయవలను. భక్తుల సాంగత్యం ఉంటే అవుతుంది. వ్యాపారస్తులతో ఉంటే ఏం మాట్లాడతారు? వ్యాపారం. తాగుబోతులతో ఉంటే ఏం మాట్లాడతారు? ఉద్యోగం చేసే వాళ్ళతో ఉద్యోగం గురించి మాట్లాడతారు, ఉద్యోగం లేని వాళ్ళతో ఉద్యోగం గురించి మాట్లాడతారు, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళతో అది మాట్లాడతారు, అమ్మాయిలతో తిరిగే వాళ్ళతో ఉంటే అమ్మాయిల గురించి మాట్లాడతారు, వ్యవసాయదారులు ఉంటే వ్యవసాయం గురించి మాట్లాడతారు, భక్తులతో గురించి అంటే భగవంతుడి గురించి మాట్లాడతారు. అందుకని ఇక్కడ ఈ కూర్మగ్రహం నెలకొల్పబడింది ఒక కారణం. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సరళ జీవనం చేస్తూ భక్తులందరూ కలిసి ఉంటే ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడతారు, వేరే విషయాలు ఏం మాట్లాడతారు, భగవంతుడు కానీ భగవంతుడు
సేవ కానీ, ఎందుకంటే అన్ని భగవంతుడి కోసం చేస్తారు ఇక్కడ. మీరు అనొచ్చు రోజేం క్లాసు రోజంతా 24 గంటలు ఏం మాట్లాడట్లేదు అనొచ్చు. ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు ఉపన్యాసంలో ఉంటుంది. మన మధ్యలో కూడా భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ సేవల గురించి కూడా మాట్లాడిన అది కూడా భగవంతుడికి సంబంధించినటువంటి. ఎలా అది? నిర్బంధ కృష్ణ సంబంధే, అది కూడా భగవంతుడికి సంబంధించినటువంటి. ఉదాహరణకు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ప్రభుపాల చెప్తారు ఆ యొక్క సైన్యం గురించి, యుద్ధ వీరుల గురించి, ఒక్కొక్కరు ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ అది డైరెక్ట్ కృష్ణ గురించి ఏం లేదు. కానీ అయినప్పటికీ కూడా కృష్ణుని యొక్క ప్రణాళికలో అది ఉంది. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించాలనుకున్నారు కాబట్టి ఆ పరిధిలోనే ఉంది ప్రతిది కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటి కోసం మనం ఇల్లు కట్టాలనుకున్నాం అంటే ఇక్కడ భక్తుల కోసం ఇల్లు, అంటే మందిరం అనుకోండి, భగవంతుడి కోసం మందిరం కట్టాలనుకున్నాం. సో మందిరానికి కొన్ని ఇటుకలు అవసరం, మందిరానికి మట్టి అవసరం, మందిరానికి దానికి కావాల్సిన కర్ర అవసరం, దానికి కావాల్సిన వర్కర్స్ అవసరం. సో అవన్నీ మనం చర్చిస్తే కూడా అది భగవంతుడికి సంబంధించినటువంటి, భగవంతునికి వేరు కాదు. మనం వండాలనుకుంటున్నాం, ఏదైనా తినాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం వండాల్సి వస్తుంది. వండాలంటే ఏం చేయాలి? పండించాల్సి వస్తుంది. పండించాలంటే మనం పని చేయాల్సి వస్తుంది. అంటే ఈ తినడానికి ఈ వ్యవసాయం తేడా లేదు, ఎందుకంటే ఆహారం పండించిన వ్యవసాయంతో సంబంధం. సో మనం భక్తి చేయాలంటే, భగవంతుడి సేవ చేయాలంటే ఆయనకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చర్చిస్తే కూడా అది భగవంతుడికి సంబంధించినటువంటిది వస్తుంది. కృష్ణేతర చర్చలు మనం చేయకూడదు, కృష్ణుడు సంబంధించిన చర్చలు మనం చేయాలి. ఎలా ఇంద్రియ భోగం చేయాలా, ఎలా ఇంద్రియ భోగం ఇంతకుముందు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము, ఇంక చేయాలనుకుంటున్నాం. ఇంద్రియ భోగ విషయాలు కృష్ణునికి కాకుండా వేరే ఏ ఇతర విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు కూడా. దాన్నే గ్రామ్య కథ అంటారు, ప్రజల్ప. మనం వెళ్ళేసి అక్కడ చూసి కింద గ్రామంలో ఒక మర్రి చెట్టు ఉంటుంది, రోజు ఉదయం సాయంత్రం కూర్చొనేసి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. దానికోసం అది మంచి గద్దె కూడా కట్టారు, కూడా వాటర్ ఫిల్టర్ పెట్టారు, ఇప్పుడు ఫ్యాన్ కూడా పెట్టారు. సో కూర్చొనేసి ఏం మాట్లాడతారు? సినిమా హీరోల గురించి, లేదంటే రాజకీయం గురించి, ముఖ్యమంత్రి గురించి, యుద్ధం గురించి, అంటే ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, ఇంటి పక్క వాళ్ళకి ఏమైంది, ఇంటి ముందు వాళ్ళు ఏమైంది, ఇంటి వెనక వాళ్ళు ఏంది, ఇంటి ఈ పక్క వాళ్ళు ఏమైంది, పక్క ఊరు వాళ్ళు ఏం చేశారు, పక్క మండలం వాళ్ళు ఏం చేశారు, పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేశారు, పక్క దేశం వాళ్ళు ఏం చేశారు. ఇవే చర్చలు మీకు తెలిసిందే. ఏమంటాయి రోజంతా ఇప్పుడు ఇంటర్నెట్ లో వచ్చేది కూడా అవే. అంటే కృష్ణుడికి సంబంధించి తప్ప మిగతా అన్ని కూడా అవే వస్తాయి. అందుకని ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉంటారు, ఏం జరిగింది. అందుకే స్క్రోల్ చేస్తూ ఉంటారు. స్క్రోల్ చేసి వాళ్ళ రేడియేషన్ కు దీనికి ఎఫెక్ట్ కూడా అవుతుంది. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానికి పెట్టుకుంటున్నారు, గ్లోవ్స్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి 2 ఫోన్లు 4 ఫోన్లు. దేనికోసం? కృష్ణుడికి సంబంధించి కాకుండా మిగతా అన్ని తెలుసుకొని వాళ్ళకి ఆతుతారు, వేరే విషయాలు వినాలని ఆతుతారు. అది దురదృష్టం, అది అభాగ్యం. కానీ ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో, ఎవరైతే తెలివి కల వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇంక్విసిటివ్ అంటే ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో, భగవంతుని కోసం జిజ్ఞాసులు ఉంటారో, వాళ్ళు కృష్ణుని గురించి వినాలనుకుంటారు, భగవంతుని గురించి మాట్లాడాలనుకుంటారు, భగవంతుని యొక్క లీలల గురించి మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన గురించి. అవన్నీ కూడా వినడం ద్వారా మనం ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడతాం. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో యోతి తత్వత జన్మం నైతి మామేతి సోజన. ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మను వినడం ద్వారా మళ్ళీ పుట్టం లేకుండా జరుగుతుంది. చావు పుట్టుక ముసలితనం రోగం నుంచి బయటపడతాం. అదే విధంగా భౌతికమైన వ్యక్తి గురించి వింటే చావు పుట్టుక ముసలితనం రోగంలో ఉండిపోతాం, పెరుగుతుంది, ఈ భౌతిక బంధం పెరుగుతుంది. చూడండి, భౌతికమైన వ్యక్తి గురించి వింటే భౌతిక బంధం పెరుగుతుంది, భగవంతుని గురించి వింటే భౌతిక బంధం నుంచి బయటపడుతుంది. ఇప్పుడు కత్తి ఉంది, ఆ కత్తితో మనం ఒకరిని మర్డర్ చేయొచ్చు, ఒకరిని రక్షించవచ్చు. సో వినడం, మాట్లాడడం. కృష్ణుడి గురించి విన్నట్టయితే, కృష్ణుడి గురించి మాట్లాడినైతే ఆ మాటలు, ఆ యొక్క వినడం, అది మనకు ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడిస్తుంది. అదే వినడం, అదే మాటలు ఏం చేస్తాయి? భౌతిక అస్తిత్వంలో ఉంచేయచ్చు కూడా, అది భౌతికమైంది. ప్రతి విషయం కూడా ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కూడా భగవంతునికి సంబంధించిన కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ అధ్యాయం వచ్చే శ్లోకాల్లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు మనం నీళ్ళు చూసాం, నీళ్ళలో ఎవరు? రసోమాప్సి కౌంతేయ, ఈ యొక్క నీళ్ళలో రుచి నేనే అని చెప్తున్నాడు. వృక్షం చూడగానే అశ్వత్థ వృక్షం నేనే అని చెప్తున్నాడు. సూర్యుడు నేనే అని చెప్తున్నాడు, చంద్రుడు నేనే అని చెప్తున్నాడు, సింహంలో ముగాల్లో సింహం నేనే అని చెప్తున్నాడు. సో ఈ విధంగా భక్తుడు ఏం చేస్తాడు? అంతటా భగవంతుని చూస్తాడు, భగవంతుని యొక్క ప్రాతినిధ్యాన్ని, భగవంతుని యొక్క శక్తిని చూస్తాడు. రాష్ట్ర శక్తి వివిధైవ శ్రూయతే
స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, అన్ని కూడా ఆయన శక్తిదాన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ సొరకాయ చెట్టు చూసాం, ఎలా వచ్చింది అది? భూమి నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు సృష్టించాడు. ఆ చెట్టు ఎలా పెరిగింది? వర్షం వల్ల. వర్షం ఎలా వచ్చింది? మేఘాల వల్ల వచ్చింది. మేఘాలు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు సృష్టి. అల్టిమేట్లీ కృష్ణుని యొక్క సంబంధం లేని వస్తువు ఏది లేదు భక్తునికి. ప్రతి వస్తువు కృష్ణునికి సంబంధించినటువంటి. ఈవెన్ ఈ టెక్నాలజీ కూడా వాడికి ఇచ్చినటువంటి బుర్ర ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఈ కరెంట్ ఉందంటే కరెంట్ కూడా భగవంతుడి ద్వారా నడుస్తుంది. ప్రతిది కూడా ఈ భౌతికమైన విషయాలు ప్రతిది కూడా భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా, భగవంతుని యొక్క శక్తి లేకుండా ఇది నడవదు. సో అందుకనే భక్తుడు ప్రతిది కూడా భగవంతుడి సంబంధంతో చూస్తాడు. అభక్తుడు ఏం చేస్తాడు? అసలు భగవంతుడు మర్చిపోతాడు పోతుంది, అంతా నేనే అహంకారంతో చూస్తాడు. సో అందుకని ఈ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, అన్నీ నా యొక్క విభూతులే, నేను లేకుండా ఇది లేదు. సో దీని ద్వారా మనం కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు. కృష్ణుని యొక్క కీర్తిని మనం వింటూ ఉండాలి. సో ఆ విధంగా మనలో ఉన్నటువంటి యొక్క ఈ అజ్ఞానం తొలగిపోయి మనం జ్ఞానం మనకు వస్తుంది. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క అపవిత్రత తొలగిపోయి పవిత్రం అవుతాం. మన స్వరూపం అనేది తిరిగి మనకు లభిస్తుంది. అదే ఈ యొక్క శ్లోకంలో ముఖ్యమైన విషయాలు. చివరికి ప్రభుపాల చెప్తే, అర్జునుడు తనకు అత్యంత ప్రియుడొకటిచే అతని హితం కొరకు అట్టి ప్రసంగం చేయొచ్చు అని భగవంతుడు ఇక్కడ స్పష్టం చేసిన. నీ హితం కొరకు ఇక వర్డ్ వినడం వల్ల మనకే బెనిఫిట్, ఇది మాట్లాడడం వల్ల మనకే బెనిఫిట్. విన్న వాళ్ళకు బెనిఫిట్, మాట్లాడిన వాళ్ళకి బెనిఫిట్. అది ఎవరికో కాదు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఉపన్యాసం వినాలని చెప్తాం. ఒక రూల్ ఉండొచ్చు, బట్ వినడం వల్ల విన్న వాళ్ళకి బెనిఫిట్. ప్రతిరోజు ఉపన్యాసం ఇవ్వాలని చెప్తారు, మాట్లాడిన వాళ్ళకే బెనిఫిట్. అదేవిధంగా కృష్ణుడికి సేవ చేసిన వాళ్ళకి హితం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. ప్రశ్నలు ఉంటాడు. ఏ పనైనా ప్రభు సేవ ఎలా అవుతుంది అంటే భగవంతుని కోసం చేస్తే, ఉదాహరణకి ఇక్కడ వ్యవసాయం చేస్తాం అంటే మనం ప్రతిది కూడా ఇక్కడ ఏంటంటే కేంద్ర బిందువు కృష్ణుడు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా అలానే పెట్టుకోవచ్చు. ప్రతి ఇల్లు, మీ ఇల్లు ఎవరిది? కృష్ణుడు ఇల్లు అనుకోవచ్చు. సో ఆ ఇంట్లో వండేది ఎవరికి? ఫస్ట్ కృష్ణుడి కోసం వండుతాం. ఉదాహరణ ఇక్కడ వండుతారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వండుకుంటారు, మందిరంలో వండుతారు, ఇక్కడ వండుతారు. ఎవరి కోసం వండుతారు? ఫస్ట్ భగవంతుడి కోసం వండుతారు. అందుకని వండగానే ఏం చేస్తారు? నైవేద్యం చేస్తారు. అంత తీసుకొని వెళ్ళలేరు కాబట్టి అందులో కొంచెం తీసుకొని వెళ్తారు. కానీ ఆ పూజారి ఏం చేస్తారు? అంతా కూడా మైండ్ లో ఆలోచించి అంతా ఆఫర్ చేస్తారు బాగా. అదే మీరు పూరి జగన్నాథ్లో చూస్తే అన్ని కుండలు తీసుకొని వెళ్ళిపోతారు, అన్ని పెట్టేస్తారు, వాళ్ళు ఎత్తి తీసుకొని వెళ్తారు. సో ఫస్ట్ కృష్ణుడి కోసం వండుతున్నాం. సో కృష్ణుడు తిన్న తర్వాత మనం తింటున్నాం. ఉదాహరణకు అది అంటే వాళ్ళు కృష్ణుడి కోసం సేవ్ అవుతుంది. ఇంకా ఉదాహరణ మనం వ్యవసాయం చేస్తున్నాం, దేనికోసం? కృష్ణుడి కోసం వ్యవసాయం చేస్తాం. ఎందుకంటే మన కూరగాయలను కృషి కోసం మనం పండించాం. మనం ఇప్పుడు గుడి కడుతున్నాం, అది కృషి కోసం కడుతున్నాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. కృష్ణ కర్మ అంటారు దాన్ని. ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్తున్నా కృష్ణుడు? నువ్వు నా కోసం యుద్ధం చేయమంటాడు. ఆయన అంటున్నాడు, నాకు అసలు ఈ రాజ్యం వద్దు, నాకు ఏమొద్దు అంటారు. నీకు రాజ్యం వద్దు ఏమొద్దు, బట్ నీ యొక్క ధర్మం ఇది, క్షత్రియ ధర్మం. సో నేను నీకు ఆదేశిస్తున్నాను, నువ్వు నా కోసం యుద్ధం చేయి. అప్పుడు ఏమవుతుంది? అది కూడా భక్తి అవుతుంది. కృష్ణుడి కోసం చేస్తే అంటే కృష్ణుడు ఉపదేశించాలని. కృష్ణుడు అవును గో సంరక్షణ చేయమని చెప్పాడు, అది కృష్ణుడి కోసం. కృష్ణుడికి గోసేవ తప్పు తేడా ఏం లేదు, కృష్ణుడి సేవకు గోసేవ. అందుకనే ఈ వర్ణాశ్రమ విధానంలో అన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఇక పనులు చేస్తారు. కాబట్టి అది భక్తిగా మారుతుంది. ఎందుకంటే భగవంతుడికి ఆదేశం. ప్రతిది కూడా ఇప్పుడు మనం నిద్రపోతున్నాం, దేనికోసం నిద్రపోతున్నాం? ఉదయం చేసి మళ్ళీ కృష్ణుడు సేవ చేయడం కోసం. సో ఆ విధంగా నిద్ర కూడా శరీరం కోసం మనం వెళ్తున్నాం, అంటే మళ్ళీ నెక్స్ట్ డే సేవ చేయడం కోసం. భక్తుడు ప్రతి కార్యక్రమం కృష్ణుడి కోసం చేస్తాడు. గాలి కూడా అందుకే పిలుచుకుంటాడు. గాలి లేకుంటే భక్తి చేయకుండా శరీరం ఎందుకంట? మన శరీరం వచ్చింది భక్తి కోసం, చేయడం కోసం. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. సో ఆ విధంగా ఈ ప్రసాదం తీసుకోవడం కూడా సేవే. అందుకే ప్రసాదం సేవించారంటారు, ప్రసాదం తీసుకున్నారంట, ప్రసాదం తిన్నారన్నారు, ప్రసాదం తీసుకున్నారా. ఇంగ్లీష్ లో డిడ్ యూ హానర్ ప్రసాదం అంటే ప్రసాదం అనే సేవ.
ప్రసాద సేవ మంత్రం కూడా ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క ఉచ్చిష్టం తింటున్నాం, అది కూడా భక్తే. ఇక్కడ మాట్లాడేది భక్తే, తినేది భక్తే, చూసేది భక్తే, చేసేది భక్తే. అంటే సెంటర్ పాయింట్ కృష్ణుడే సెంటర్ పాయింట్. అదే మన ఇంట్లో కూడా అలా ఉండొచ్చు. ఓ ఇల్లు ఉంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు కృష్ణ భక్తులు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, రోజు ఉండేది కృష్ణుడి కోసం ఉండి వాళ్ళు నైవేద్యం చేసి తింటారు. సో ఆ ఇల్లు కృష్ణుడు అందరం అనుకుంటారు వాళ్ళు, అందులో వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. సో అక్కడ కొన్ని తులసి దళాలు పండించారు, కృష్ణుడి కోసం పండిస్తారు. రోజు కృష్ణుడికి ఆరతి చేస్తారు, రోజు కృష్ణుడి సేవ చేస్తారు. సో బయట ఉంటే ధనం సంపాదించడానికి కోసం కృష్ణుడు చెప్పింది కాకుండా వేరేది కూడా చేయాల్సి వస్తుంది. అది భక్తి అవ్వదు. మనం చేసే జాబ్ భక్తి అవ్వదు, ఎందుకంటే కృష్ణుడు అది నిర్దేశించలేదు. ఈ యొక్క వికర్మ అంటే శాస్త్రంలో ఇవ్వలేనటువంటి కర్మలు ఉన్నాయి. శాస్త్రయుక్తమైన కర్మలు చేస్తూ వాళ్ళు గృహంలో ఉన్న అది భక్తి అని చెప్పారు. ఎందుకంటే విద్యుక్త ధర్మం. సో ఇది కృష్ణ భక్తి. ఇంకేమైనా ప్రశ్నలు? వేరే ప్రశ్నలు కూడా అడగొచ్చు. ఇక్కడ ఎవరైనా ఆన్లైన్ లో ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. ధన్యవాదాలు. పురుజిత్ ప్రభు ప్రభుజీ చెప్పండి. ఇప్పుడు ధన్యవాద ప్రభు. ఇప్పుడు భగవంతుడి గురించి మనం తెలుసుకుంటే భౌతిక అస్తిత్వం నుంచి బయటపడతా అన్నారు కదా. అంటే ఇప్పుడు మనకి భక్తి అనేది శ్రవణం నుంచే మొదలవుతుంది కదా. అంటే ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మనకి అంటే ఈ భౌతిక అస్తిత్వం ఎలా బయటపడతాం ప్రభు? నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరే ఉదాయ్. అంటే మనం సహజంగా మనందరం కూడా భౌతిక అస్తిత్వంతో లేనటువంటి వాళ్ళమే. ఎందుకంటే మనకి ఈ శరీరం అనేది లేదు, ఈ దేహం అనేది లేదు, ఈ మనస్సు బుద్ధి అహంకారం కూడా లేదు. మనం సహజంగా కృష్ణ యొక్క సేవకులం. మనకు భౌతిక అస్తిత్వం లేదు, అంటే ఆత్మకు భౌతిక అస్తిత్వం అనేది లేదు. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క సేవ వదిలేసామో, అంటే కృష్ణుడి గురించి వినడం ఉండొచ్చు, కృష్ణుడి మాట్లాడడం ఉండొచ్చు, ఆధ్యాత్మిక ప్రపంచంలో యొక్క కార్యక్రమాలు అవే ఉంటాయి. అవి నిగూఢంగా ఆ లోపల ఉన్నాయి అవి. సో ఎప్పుడైతే ఇక శ్రవణం కీర్తనం, శ్రవణాది శుద్ధ చిత్త, శ్రవణం కీర్తనం స్మరణం, ఈ నవవిధ భక్తి ద్వారా కరే ఉదయం అన్ని మళ్ళీ ఉదయిస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ ఈ కృష్ణుని పట్ల ప్రేమ అనేది ఉదయిస్తుందో క్రమక్రమంగా ఈ భౌతిక అస్తిత్వం అనేది నశిస్తుంది. క్రమక్రమంగా ఎట్లా శ్రద్ధ సాధు సంఘ భజన క్రియ నర్తన నిష్ట ఆసక్తి భావ ప్రేమ స్థాయిలో వచ్చిన తర్వాత ఇంకా భౌతికమైనటువంటి యొక్క అస్తిత్వం ఎందుకు ఉంటుంది? ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణుడి గురించే ఉంటాయి, ఆయన యొక్క పనులన్నీ కూడా కృష్ణ గురించి ఉంటాయి. ఈవెన్ దో అతనికి దేహం ఉన్నప్పటికి కూడా లోపల ఉదాహరణ ఇస్తున్నారు. కోకోనట్ షెల్, కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ ఎండిపోతే లోపల ఏమవుతుంది? బయట కొబ్బరికాయ ఉంటుంది, లోపల గుండు ఉంటుంది. అర్థమైనా మీకు? పెంకు, మీరు పెంక్ అంటారు, అది వేరే అయిపోతుంది. సో ఆ విధంగా పవిత్ర భక్తుడు, శుద్ధ భక్తుడు ఆయన నిరంతరం శ్రవణ కీర్తనలో ఉంటారు కాబట్టి ఆయన ఈ శరీరం నుంచి దూరం అవుతాడు. యహి ఆస్యే అరేర్ధాస్య కర్మనా మనసాగిర నిఖిలాస్వస్తాతు జీవన్ముక్త సముచ్యతే. జీవించి ఉండే ముక్తుడైపోతాడు ఆయన. ఏ విధంగా, దేంతో ముక్తుడవుతాడు? ఈ భౌతిక అస్తిత్వం నుంచి ముక్తుడవుతాడు. ఆయన శరీరంలో ఉన్నప్పటికి కూడా ఆయన కృష్ణుతో ఉంటాడు, కృష్ణ చైతన్యంలో ఉంటాడు. ఈ విధంగా కొబ్బరికాయ లోపల ఉన్నప్పటికీ అది వేరుగా ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే ఇంకా భౌతిక శరీరం రాదు ఇంకా. బట్ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఆయన నిరంతరం శ్రవణ కీర్తనలు చేసి ఈ దేహాత్మ భావం నుంచి బయటపడి ఉండొచ్చు, భౌతిక అస్తిత్వం నుంచి. భౌతిక అస్తిత్వం అంటే ఓన్లీ దేహం అనే కాదు, దేహము, బంధువులు, పిల్లలు, భార్య, సంతానం, ఈ భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్ అన్ని కూడా వస్తాయి. సో ఆధ్యాత్మికంగా ఉండొచ్చు పూర్తిగా. అందుకనే ఇక శుద్ధ భక్తుని యొక్క శరీరం మనం భౌతికంగా చూడం, అది దివ్యమైనటువంటిది చూస్తాం. సో ఆ శుద్ధ భక్తుని స్థాయిలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బయటపడతాం. సో ఇప్పుడు మనం రోజు వింటున్నాం, వినగా 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 క్రమక్రమంగా మన భౌతిక అస్తిత్వం నశిస్తూ ఉంటుంది. భౌతికమైన కోరికలు పోతూ ఉంటాయి, ఈ దేహాత్మ పట్ల ఆసక్తులు పోతూ ఉంటాయి. మనకు అర్థమవుతుంటది ఈ యొక్క శరీర భావన అంతా పోతూ ఉంటుంది. ఆ భౌతిక అస్తిత్వం అనేది ఒకే రోజు నశించదు, క్రమక్రమంగా నశిస్తుంటుంది ఈ శ్రవణం చేయడం ద్వారా. ఎలా అంటే మన యొక్క ఆత్మిక సహజ స్వభావం అది వినడం. సో ఎప్పుడైతే ఆత్మిక సహజ స్వభావం భగవంతుడి గురించి వింటామో ఆ సహజ స్వభావం అనేది వ్యక్తం అవుతుంది, రివీల్ అవుతుంది. అప్పుడు ఈ భౌతిక అస్తిత్వం అనేది పోతుంది. అదేనా? హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఇది మనం చేసేది ఇది సాధన భక్తి కింద వస్తుంది కదా ప్రభు. అంటే వినడం ఇంకా ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ రాగానుక భక్తినా ప్రభు, లేకపోతే మధ్యలో ఇంకేదైనా స్టేజ్ ఉంటుంది ప్రభు?
అంటే భక్తి రసంతో ఉంది వేరే వేరే దశలన్నీ. బట్ జనరల్ గా అయితే 3 డివిజన్స్ గా రూపగోస్వామి చేశారు. సాధనా భక్తి, భావ భక్తి, ప్రేమ భక్తి, ఈ 3 మెయిన్ డివిజన్స్. భావ భక్తి అంటే ప్రేమ భక్తి కంటే కొంచెం ముందు అట్లా. ఇంకోటి ఈ సాధనా భక్తిలో వేరు వేరు దశలు, అదే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థన వృత్తి, అట్లా నిష్ట, ఆసక్తి వరకు. మళ్ళీ తర్వాత భావం అంటే భావ భక్తిలో వస్తుంది, ప్రేమ ప్రేమ భక్తిలో వస్తుంది. సో ఈ 3 డివిజన్స్. అందులో సాధన భక్తిలో రాగాత్మిక అని వస్తుంది, రాగానుగా భక్తి, రాగాత్మిక భక్తి. సో వేరు వేరు డివిజన్స్ అనేది ఇవ్వబడ్డాయి. భక్తి రసంతో చాలా డీటెయిల్ సబ్జెక్ట్ అది. బట్ జనరల్ డివిజన్స్ అయితే ఈ 3: మొదట సాధన చేయడం, తర్వాత భావ స్థాయికి వెళ్ళడం, తర్వాత ప్రేమ స్థాయికి వెళ్ళడం. భావభక్తి, ప్రేమ భక్తి. ఓకే ప్రభు, హరే కృష్ణ ప్రభు. రాధా ప్రభు క్లాస్ రాధానుగా ఇవాళ అంటే ఒక్కరోజు ఆ, చెప్పండి చెప్పండి ప్రభు. రాగానుగా అంటే స్పాంటేనియస్. అంటే ఇప్పుడు మన సాధన అనేది మనం కొంచెం అది ఫోర్స్ తో చేస్తున్నాం, అంటే మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. రాగానుగా అంటే సహజంగానే మనం వినాలనుకుంటాం, సహజంగానే మనం చూడాలనుకుంటాం, సహజంగానే కృష్ణుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. సో అది రాగానుగా. క్లాస్ ఇవాళ ఈరోజు లేట్ అయిందా ఏమన్నా? లేదు ప్రభు, అంటే 7 o'clock కి అని పెట్టారు ఈ రోజు. అంటే మేము 7:30కి రోజు. అదే ప్రభు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న? ఇంకా నిన్న క్లాస్ వచ్చే ప్రభు, ఇది సంబంధ అభిధేయ ప్రయోజనం కోసం. అంటే ఇప్పుడు మన భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే అది ఫస్ట్ సంబంధం కింద వస్తుంది కదా ప్రభు. మన శ్రవణం చేయడం, అవును. నెక్స్ట్ అభిధేయ అంటే ఇప్పుడు దానివల్ల ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు మన ప్రాక్టీస్ అంటే సాంప్రదాయం, ఇప్పుడు మన సాంప్రదాయంలో సంబంధం అంటే ఇప్పుడు భగవంతుడి గురించి మన రిలేషన్ ఏంటని తెలుసుకుంటాం కదా ప్రభు. అవును. అలాగా ప్రతి సాంప్రదాయంలో కూడా సేమ్ ఉంటుంది ప్రభు. ప్రత్యేకంగా సంబంధ జ్ఞానం అంటే ఆత్మ, శరీరం, భౌతిక ప్రపంచం, అంటే బేసిక్ రిలేషన్షిప్. అంటే ప్రయోజన తత్వంలో మళ్ళీ ఇంకా చాలా డీటెయిల్ సంబంధాలు ఉండొచ్చు. అంటే భగవంతుడితో సఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం దాని కిందకి వస్తాయి. బట్ జనరల్ గా ఏ సంప్రదాయాలైనా, అంటే ఇప్పుడు ఈ 4 సంప్రదాయాల్లో ఆ అన్ని సంప్రదాయాలు చూస్తే భగవంతునికి మనం అంత సేవకులమే. సేవకుడు అంటే ఏం చేస్తారు, భగవంతుని చాలా ఐశ్వర్యంగానే చూస్తారు. సో సంబంధ జ్ఞానం అంటే పర్టికులర్ గా ఆ ఆయన భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్షిప్ అంతా కూడా వస్తుంది. సో అంటే మనం అంత సేవా భావంలోనే ఉన్నట్టు. సో తర్వాత ఈ యొక్క అభిధేయలో దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేయడం. ప్రయోజన తత్వంలో ఇంకా చాలా డీటెయిల్ గా వేరు వేరు సంప్రదాయాలు వేరు వేరు వెళ్ళొచ్చు. బట్ జనరల్ గా అందరూ ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయాలు వాళ్ళు కూడా సేవకులు అంటారు, కుమార సంప్రదాయం, అదే రుద్ర సంప్రదాయం, అందరూ భగవంతుడు సేవకుల్లాగానే భావిస్తారు. కానీ ప్రయోజన తత్వంలో ఇంకా డీటెయిల్స్ కొన్ని మారొచ్చు. కొందరు ఐశ్వర్య రసాలు సేవిస్తారు భగవంతుని. ఉదాహరణకు వల్లభ సంప్రదాయంలో వాళ్ళు లడ్డు గోపాలని ఎక్కువ ఆరాధిస్తారు. సో అందులో కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు, బట్ సంబంధ జ్ఞానం జనరల్ గా సేమ్. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శిల ప్రభుపాద్ కీ జై, భగవద్గీత యథాతథం కీ జై. సో ఇప్పుడు మీరు రీడింగ్ చేసుకోవచ్చు. నమస్తే గురుజీ. 8:15. చెప్పండి. హరే కృష్ణ. చెప్పండి. గురుజీ, జ్ఞానం ముఖ్యమా కర్మ ముఖ్యమండి మన జీవిత విధానంలోని? జ్ఞానం ముఖ్యమా, కర్మ ముఖ్యమా? అంటే చేసే కర్మను బట్టి కర్మ జ్ఞానం ముఖ్యం? ఉందా? జ్ఞానం ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం కాదు, కర్మ ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. భక్తి చేసామంటే జ్ఞానం కర్మ అయిపోతాయి అందులో. కృష్ణుడు అదే చెప్తున్నాడు, కర్మ కంటే జ్ఞానం కంటే భక్తి ఉన్నతమైంది. ఇప్పుడైతే భక్తి మనం చేస్తామో కృష్ణుని సంబంధించిన జ్ఞానం వచ్చేస్తుంది, కృష్ణ కర్మ మనం చేస్తాం. కాబట్టి కర్మ, జ్ఞాన, ధ్యానాలు అన్ని కూడా ఇమిడి ఉంటాయి భక్తిలో. సో భక్తి చేస్తే సరిపోతుంది. చాలా థ్యాంక్ యూ, చాలా సంతోషం. ప్రభుపాద్ కీ జై.